మేము గోదారోలమండి, హాయ్ మేము గోదారోలమండి, మా మడసులు మెన్నండి, మా మనసులు వెన్నండి, మడసులు మెన్నండి, మా మనసులు వెన్నండి, మేము గోదారోలమండి, హాయ్. హలో, నమస్తే, నమస్కారం, వనక్కం, అస్సలాం అలైకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఏం పాటలు జోరుగా ఉందనుకుంటున్నారా? ఈ పాడిన పాటకి ఈరోజు రెసిపీకి కనెక్షన్ ఉందండి. అందుకోసం ఆ పాట పాడాను. ఈస్ట్ గోదావరి డిస్టిక్లో చాలా ఫేమస్ అయిన ఎవ్రీడే వాళ్ళు చేసుకుంటున్న ఒక సూపర్ డూపర్ హెల్తీ క్విక్ రెసిపీ అండి ఇది. ఈ రెసిపీ పేరు ఇప్పుడు చెప్పును, మీరు వీడియో కంప్లీట్గా చూడండి, అప్పుడు చెప్తాను. సో ఈ సూపర్ డూపర్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇది ఎలా చేయాలనేది ఇప్పుడే చూస్తాం రండి. సో ఈరోజు మనం చేసే రెసిపీ పేరు కోడిగుడ్డు జున్ను కర్రీ. ఈ రెసిపీ నాది కాదండి, నాకు మిత్రుడు కాకినాడ నుంచి నాకు షేర్ చేయడం జరిగింది. నాని, ఈ కంప్లీట్ వీడియో నీకే డెడికేటెడ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేయాలని చూస్తాం రండి. సో ఎగ్ జున్ను కర్రీ కావాల్సినది మెయిన్ ఎగ్ అనమాట, కోడిగుడ్డు 6 తీసుకున్నాను. దానికి 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడే కట్ చేసుకున్నాను, నా కళ్ళు కూడా ఇంకా ఎర్రగా ఉంది. దానికి కావాల్సిన పచ్చిమిరపకాయలు ఒక 5-6 తీసుకున్నాను, అడ్డంగా కట్ చేసుకున్నాను. కరివేపాకు కొంచెము, కొత్తిమీర కొంచెము, ధనియాల పొడి 1 స్పూను, కారం పొడి 1.5 స్పూను, గరం మసాలా 1 స్పూను, పసుపు 1/4 స్పూను, ఉప్పు రుచికి తగినట్టుగా, వెల్లుల్లి అల్లం పేస్టు. ఇంతేనండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇది కాకుండా దీనికి నూనె కావాలి, ఆయిల్ మనము రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాసెస్ ఎగ్ని, అదే కోడిగుడ్ని మనము జున్ను తయారు చేసుకోవాలి. అది ఎట్లా చేసుకోవాలో చూస్తామండి. సో ఫస్ట్ మనము ఎగ్గుని దాంట్లో మనము బౌల్ వేసుకుంటాము. సో 6 గుడ్డులను కూడా నేను ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ కోడిగుడ్డు జున్నుని మనం రెడీ చేసుకోవడానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. దీంట్లో ఒక 1/4 స్పూన్ ఉప్పు, 1/4 స్పూన్ కారము, ఒక చిటికెడ పసుపు, కొద్దిగా మిరియాల పొడి. సో ఇవి వేసుకొని మనము దీన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలండి. సో హెవీగా బీట్ చేయకూడదు, జస్ట్ ఈ మిశ్రమం అంతా బాగా దాంట్లో కలిసిపోవాలన్నమాట. సో ఈ కోడిగుడ్డు జున్నులో దీనికి కావాల్సిన మసాలా తీసుకున్నాము, ఉప్పు, కారము. ఇవి మన కర్రీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్టే మనము ప్లేట్లో చెప్పుకున్నాం కదా. కోడిగుడ్డు జున్ను అయితే రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఎలా కుక్ చేయాలనేది చూపిస్తాను. సో దానికి నేను ఒక స్మాల్ వెసల్ తీసుకున్నాను, చిన్న గిన్నె. దాన్ని ఫస్ట్ గ్రీసింగ్ చేసుకోవాలి మనము. సో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని బాగా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నెకి, ఎందుకంటే మనము దీంట్లోనే మనము కోడిగుడ్డు జున్ను ఉడకపెట్టపోతాము. సో మనము గ్రీసింగ్ అంతా అయింది. ఇప్పుడు మనము ఈ కోడిగుడ్డు జున్నుని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ట్రాన్స్ఫర్ చేసుకున్న కోడిగుడ్డు జున్ను కప్ని, ఈ వెసల్ని మనము స్టీమింగ్ చేయాలి. ఆల్రెడీ ఒక కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. దాంట్లో 1 గ్లాస్ వాటర్ కూడా పెట్టుకొని ఆన్ చేసుకున్నాను. సో దాంట్లో దీన్ని పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి, మూత పెట్టి. సో 5 మినిట్స్ కోడిగుడ్డు జున్ను కుక్ అవ్వాలి. దాని తర్వాత దాన్ని ఓపెన్ చేసి మనము కర్రీలో యూస్ చేసుకుంటాము. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలనేది స్టార్ట్ చేసుకుంటాము. మన కోడిగుడ్డు జున్ను కర్రీ ప్రిపరేషన్లో ఫస్ట్ స్టెప్ కోడిగుడ్డు జున్నుని కుక్ చేసేదానికి కడాయిలో పెట్టాము. ఇప్పుడు కర్రీ చేస్తామని చెప్పాను కదా, కర్రీకి కావాల్సిన సామగ్రాలంతా రెడీగా ఉంది. కడాయి ఇక్కడ స్టవ్లో పెట్టుకున్నాను. దాంట్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడి అవుతుంది.
ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ ఫస్ట్ దాంట్లో వేసుకోవాలి. సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత దాన్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరకాయలు కూడా వేసుకునేవాలి, కరివేపాకు కూడా వేసుకుంటాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. సో బాగా మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఫ్రై చేపియాలి. సో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు అన్నీ ఫ్రై అవుతుంది. ఇప్పుడే మంచి అరోమా వస్తుందండి. ఈ కోడిగుడ్డు జున్ను కర్రీ కావాల్సిన రుచి ఇప్పుడే తెలుస్తుంది మనకు. సో ఇప్పుడు మనము ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే ఒక స్మాల్ టిప్ మీకు తెలిసే ఉంటుంది. సో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా సాల్ట్, దాన్ని యాడ్ చేసుకునేస్తాము. సాల్ట్ యాడ్ చేసినామంటే ఆనియన్ ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో ఆనియన్స్ బాగా ఫ్రై అవుతుంది, చూడండి రంగు మారుతుంది. సో ఈ టైంలో మనము మసాలా పొడి అంతా యాడ్ చేసుకోవాలి. పసుపు పొడి, కారం పొడి, ధనియాల పొడి అండ్ గరం మసాలా పొడి. సో కొత్తిమీర మనం లాస్ట్లో గార్నిషింగ్ కోసం పెట్టుకుంటాము. సో మసాలా పొడి అంతా వేసిన తర్వాత కొంచెము ఫ్రై చేయించుకోవాలి. ఆ పచ్చి వాసన అంతా వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్, ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయింది. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని లైట్గా కుక్ చేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొనేసి వాటర్ యాడ్ చేసుకుంటాము. సో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 to 4 మినిట్స్ కుక్ అవ్వాలి. కర్రీ అయితే ఒక కడాయిలో రెడీ అవుతుంది. మన కోడిగుడ్డు జున్ను 5 మినిట్స్ కుక్ అయింది. ఇప్పుడు ఆఫ్ చేసేసి దాన్ని మనం పీసెస్ చేసి పెట్టుకుంటాము. స్టవ్ ఆఫ్ చేసేసి అది ఎలా ఉందో చూద్దాం రండి. వావ్, మన కోడిగుడ్డు జున్ను అయితే రెడీ అయింది. ఇంకా దీన్ని మనము పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ పీసెస్ని మనము కర్రీలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అప్పుడు మన కోడిగుడ్డు జున్ను కర్రీ రెడీ అయినట్లే. సో ఇప్పుడు పీసెస్ చేసుకుంటాము. కోడిగుడ్డు జున్నుని పీసెస్ చేసుకుంటాము. మీకు యా షేప్లో కావాలనో, యా సైజులో కావాలనో మీరు డిసైడ్ అవ్వండి. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేయాలని ట్రై చేస్తున్నాను. చూడండి ఎంత బాగా, ఎంత సాఫ్ట్గా జున్ను రెడీ అయింది. వేడిగా ఉంది. ఈ జున్నుని మనము కర్రీలో వేసుకొని కర్రీ చేసుకుంటాము. కోడిగుడ్డు జున్ను అయితే మనము ప్లేట్లో తీసుకున్నాము పీసెస్గా. ఇంకా దీన్ని మనం కర్రీకి షిఫ్ట్ చేస్తాము. కర్రీ ఆల్రెడీ 5 మినిట్స్ కుక్ అయింది కదా, బాగా కుక్ అవుతాం. చూడండి ఎలా ఉందో. వా, సూపర్ స్మెల్ అండి మా కర్రీస్. సో ఈ కర్రీలో మనము 1 by 1 మన జున్నుని పెట్టేవాలి. చాలా మంచి రెసిపీ షేర్ చేసినారు మా మిత్రుడు, అందుకనేసి దీన్ని ట్రై చేస్తాను ఇప్పుడు నేను. మీరు ట్రై చేయాలి, మీ ఫీడ్బ్యాక్స్ నాకు ఇవ్వాలి. నా వీడియో కనుక మీకు నచ్చిందంటే మీరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, బెల్ బటన్ కూడా నొక్కాలి. అప్పుడే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. మీ వ్యూస్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కదా. మీరు నాకు మీ ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలండి, మెసేజ్లు పెట్టండి. సో జున్నని పెట్టేసినాను దీంట్లో. ఇంక దీన్ని ఉడకనియాలి. సో లైట్గా కలుపుకుంటాము.
ఇంకొక 4-5 మినిట్స్ కుక్ అవని కర్రీ రెడీ అయిపోతుంది. దాని తర్వాత మనము సర్వింగ్ చేసుకొని టేస్ట్ చూడాల్సిందే. మన కర్రీ ఆల్మోస్ట్ 5 మినిట్స్ కుక్ అయింది. ఎట్టుందో చూస్తాం రండి. సూపర్గా ఉందండి. కలరు, స్మెల్, వారే వా, ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇంకొంచెం ప్రాసెస్ ఉంది, దాన్ని చూసుకున్నాక మనం టేస్ట్ చూడండి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాం. ఇప్పుడు ఆయిల్ అంతా వచ్చేసింది. మన జున్ను పీసెస్ ఎంత బాగా కనబడుతుందో చూడండి. టెంప్టింగ్గా ఉంది ఈ డిష్ని ఇప్పుడు నేను టేస్ట్ చూడాలి. కూల్ అయింది. మీకోసం నేను టేస్ట్ చూసి చెప్తాను. మన కర్రీ కూల్ అయిందండి. ఇంకా సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. మేము గోదావరిలోమండి. వా ఏం సూపర్ కర్రీ చూడండి వచ్చింది. కర్రీ అయితే రెడీ. దీన్ని గార్నిష్ చేసుకుంటాము. ఇంకేంటి, ఇది కూల్ అయిందే, టేస్ట్ చూడడమే తక్కువ. టేస్ట్ చూస్తాం మళ్ళీ. ఇంకా టేస్టింగ్ టైం. చాలామంది మీరే టేస్ట్ చేస్తున్నారు, మాకు లేదా అని అడుగుతున్నారు. మీరు ఎప్పుడైనా వెల్కమ్ అండి మా ఇంటికి. మీరు కూడా విజయ్ చేతి రుచుల్లో చేసే వంటలను టేస్ట్ చూడొచ్చు. యు ఆర్ వెల్కమ్. ఫస్ట్ టైం లైఫ్లో తింటున్న ఎగ్గు జున్న కర్రీ, కోడిగుడ్డు జున్న కర్రీ. చాలా బాగుందండి. రియల్గా చెప్తాను, సూపర్ డూపర్ రెసిపీది. మీరు తప్పనిసరిగా ట్రై చేయాలి. ఎలా ఉందండి మన కోడిగుడ్డు జున్ను కర్రీ? మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హిట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.